ఏళ్ల తర్వాత మరో జలదృశ్యం ఆవిష్కృతమవుతోంది. మరికొన్ని గంటల్లో నాగార్జున సాగర్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెట్టబోతోంది. విషయం తెలిసి ఇటు పర్యాటకులు కూడా సాగర్ ట్రిప్లకు రెడీ అవుతున్నారు. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చారిత్రాత్మక ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ గేట్లు కాసేపట్లో తెరుచుకుంటున్నాయి. జూలైలోనే క్రస్ట్ గేట్లు తెరుచుకోవడం పుష్కర కాలంలో ఇదే తొలిసారి. ఇవాళ 4 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శ్రీశైలానికి 18 ఏళ్ల తర్వాత జూన్లోనే వరద రాక ప్రారంభమైంది. దీంతో గత నెల 30 నుంచి నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో కొనసాగుతోంది. కొద్దిపాటి మొత్తంలో నీరు వచ్చి చేరితే ప్రాజెక్ట్ గరిష్ట మట్టానికి చేరుకుంటుంది. 546 అడుగులకు నీటి మట్టం చేరితే క్రస్ట్ గేట్లకు కృష్ణమ్మ తాకుతుంది. 570 అడుగులకు చేరితే ఎడమ కాలువ ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తారు. అయితే ఈసారి అంతకుముందే ఎడమ కాలువ మొదటి జోన్లో పంటలకు నీటిని విడుదల చేశారు. లో లెవెల్ కెనాల్కు కూడా విడుదల చేస్తున్నారు. ఇటు విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది. ఈసారి సాగర్కు ముందుగానే వరద రావడం ఇంకా కొనసాగుతుండడంతో ఇటు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇవాల్టి నుంచి ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి కూడా పెరగనుంది. కృష్ణానదికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం కూడా గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో నేడు సాగర్ నుంచి కూడా నీటిని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సాగర్ కు 2 లక్షల క్యూసెక్కుల నీరొస్తోంది. ఇక పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ సాగర్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, విజయభాస్కర్, ఒక జలదృశ్యం ఆవిష్కరించబోతోంది అని చెప్పాలి. పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తున్నారు అని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. జూలై నెలలోనే 18 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. మరొక 4 అడుగులు కనుక నాగార్జున సాగర్ నీటి మట్టం చేరుకుంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 586 అడుగుల నీటి మట్టం దాటింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా మరొక 3 అడుగులు కనుక చేరుకుంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ప్రస్తుతం 302 టీఎంసీల నీటి నిల్వ నాగార్జున సాగర్లో ఉంది. 2 లక్షల క్యూసెక్లకు పైగా నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో కొనసాగుతుంది. గడిచిన 2 రోజుల నుంచి కూడా 2 లక్షల పైగా క్యూసెక్ల నీరు వస్తుండడం, జూలై క్యూసెక్ల నీరు వస్తుండడంతో ప్రస్తుతం ఈ రోజు 10 గంటల తర్వాత ఈ దిగువకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపుగా ఎగువ నుంచి 2,10,000 పైగా క్యూసెక్లని ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ఆ మొత్తం కూడా కిందికి దింపే విధంగా, కిందికి దిగువకు విడుదల చేసే విధంగా అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. దాదాపుగా 1-2 గేట్ల నుంచి ప్రారంభమై దాదాపుగా 14 నుంచి 15 గేట్ల దాకా ఈరోజు తెరిచే అవకాశం ఉంటుంది. దిగువకు ఎగువ నుంచి అయితే ఎంతైతే ఇన్ఫ్లో వస్తుందో అంత మొత్తం కూడా కిందికి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే జూలై నెలలోనే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి సమీపంలోకి చేరుకుంది. అక్టోబర్ వరకు కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారిన నేపథ్యంలో ఇక ఎగువన కురిసే ప్రతి నీటి చుక్క కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. సాధారణంగా 585 అడుగులు కనుక నాగార్జున సాగర్ నీటి మట్టం చేరుకుంటే క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసేందుకు అనుమతులు ఉంటాయి. ప్రస్తుతం 586 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఈ నేపథ్యంలోనే 4 అడుగులు మాత్రమే ఉంది. ఇక రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. శ్రీశైలం నుంచి కూడా దాదాపుగా 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ఈ రోజు దాదాపుగా 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. 10 గంటలకి మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇక్కడికి రానున్నారు. క్రస్ట్ గేట్లను తెరవడంతో తెరిచే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే నాగార్జున సాగర్ నీటి మట్టం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. లో లెవెల్ కెనాల్ కూడా నీటిని విడుదల చేశారు. పూర్తి స్థాయిలో పవర్ జనరేషన్ కూడా
జరుగుతుంది. మొత్తంగా 18 సంవత్సరాల తర్వాత అంటే 2006, 2007 సంవత్సరంలో మొదటిసారి నాగార్జునసాగర్ జూలై నెలలో క్రస్ట్ గేట్లు తెరుచుకొని ఆ తర్వాత 18 సంవత్సరాల తర్వాత ఈరోజు క్రస్ట్ గేట్లు తెరుచుకోనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మే నెలలోనే నాగార్జునసాగర్ గేట్లకు సంబంధించి క్రస్ట్ గేట్లకు సంబంధించి అన్ని మరమ్మతులు పూర్తి చేశారు. వాటన్నిటి కూడా ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. ఈరోజు గేట్లు తెరుచుకోనున్నాయి. దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే మొదట 2 గేట్లు మాత్రమే తెరవాలనుకున్నారు. కానీ నిన్న ఉదయం నుంచి కూడా 2 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ఇవి 12, 13, 14, 15 గేట్ల వరకు కూడా తెరవాలని ఇప్పటికే ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపుగా అన్ని గేట్లు తెరిచిన అన్ని గేట్లు కూడా 5 ఫీట్ల మేర తెరిచే అవకాశం అయితే ఉంది.